బిభ్రాణా శరదభ్ర విభ్రమదశాం విద్యోతమానాప్యసౌ కామాక్షి స్మితమంజరీ కిరతి తే కారుణ్యధారారసం ఆశ్చర్యం శిశిరీకరోతి జగతీమాలోక్య చైనామహో కామం ఖేలతి నీలకంఠ హృదయం కౌతూహలాందోళితం. ఇక్కడ అమ్మవారి యొక్క చిరునవ్వుని శరత్కాల మేఘముగా వర్ణిస్తూ ఆ చిరునవ్వు నుంచి వచ్చేటటువంటి కరుణని వర్షాన్నిగా కరుణారస ధారగా వర్ణిస్తున్నారు. కామాక్షి, ఓ తల్లి కామాక్షి దేవి, అసౌ తే స్మితమంజరి, ఈ నీ స్మితమంజరి చిరునవ్వులు అనేటువంటి పూలగుత్తి, నీ యొక్క ఈ చిరునవ్వుల పూలగుత్తి విద్యోతమాన అపి, విద్యోతము అంటే ప్రకాశం ప్రకాశించుచున్నదైనప్పటికీ కూడా శరదభ్ర విభ్రమ దశాం, శరత్ అభ్ర, అభ్రము అంటే మేఘము, అభ్రం మేఘో వారివాహ అని అమరకోశం. శరత్కాలంలో అభ్ర విభ్రమ దశాం, మేఘము యొక్క విభ్రమం అంటే విలాసము యొక్క దశను, శరత్కాలంలో ఉండే మేఘము యొక్క విలాసపు దశను బిభ్రణ అంటే భరించుచున్నది అయి కారుణ్య ధారారసం కిరతి, కారుణ్య దయా అనేటువంటి ధారారసాన్ని, దయారసము అనేటువంటి ధారని కిరతి వెదజల్లుతోంది. జగతీం శిశిరీకరోతి, వెదజల్లుతూ ఏం చేస్తోందిట, జగతీం జగత్తును శిశిరీకరోతి చల్లబరుస్తోంది. ఏనాం ఆలోక్యచ, ఈ కారుణ్య రసధారని చూసి, ఆలోక్య చూసి, అహో ఆహా నీలకంఠ హృదయం కామం కౌతూహలాందోళితం ఖేలతి. నీలకంఠ హృదయం, నీలకంఠుడు అంటే శివుడు, నీలకంఠ అంటే మళ్ళీ నీలము, కంఠము యందు నీలము కలది, ఏది అంటే నెమలి. ఇక్కడ శివుడికి నెమలికి రెండిటికి అన్వయిస్తున్నారు. నీలకంఠ హృదయం శివుని హృదయాన్ని, అలాగే నెమలిని, కామం దాని హృదయ అధికముగా, కౌతూహలాందోళితం ఖేలతి, కుతూహలమున కలుగు ఆందోళితం అంటే చాలా ఆనందంతో నాట్యం ఆడటం అన్నమాట. కుతూహలంతో కలిగినటువంటి ఆందోళనము కలదై, ఆందోళనం అంటే తిరుగుతూ ఉన్నటువంటిది, ఖేలతి ఆడుచున్నది అని చెప్పిన అంటున్నారు. అమ్మవారి యొక్క చిరునవ్వుల పూలగుత్తి, ఆ మందస్మితం ఏదైతే ఉందో చిరునవ్వుల పూలగుత్తి ప్రకాశిస్తోంది. ప్రకాశం ఎలా ఉంది అంటే శరత్కాలపు మేఘం అన్నారు. ఆ మేఘం నుంచి మేఘం నుంచి రావాలి కదా ఏదో ఒకటి, అక్కడి నుంచి చిరునవ్వు నుంచి ఏమొస్తుంది అంటే దయారసం అనేటువంటి ధార ప్రవాహం వస్తుందిట. ఈ మేఘం నుంచి అయితే వర్షం వస్తుంది, లౌకికంగా చెప్పుకునే మేఘం నుంచి అయితే వర్షం వస్తుంది. శరత్కాల మేఘం దేనికి, శరత్కాలంలో శరదృతువులో చల్లగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. ఆ సమయంలో వచ్చేటటువంటి మేఘం నుంచి వచ్చేటువంటి వర్షం వల్ల ఇంకా జగత్తు మొత్తం అంతా కూడా చల్లబడుతుంది. ఒకటి శరత్కాలంలో ఆ శరత్తు అని చెప్పినంటే తెల్లటిది అని, ఈ మేఘము తెల్లటి మేఘం అన్నమాట. తెల్లటి మేఘం నుంచి వర్షం రావడం అసంభవం కదా. కానీ ఇక్కడ అమ్మవారి చిరునవ్వు అనేటువంటి తెల్లటి మేఘం నుంచి దయా అనేటువంటి రసం వస్తుంది. దయా ధారా ప్రవాహం కింద. ఇది లౌకికమైనటువంటి మేఘం కాదు, ఇది అలౌకికమైనటువంటి మేఘము. ఈ దయారసం వలన మొత్తం జగత్తంతా కూడా చల్లబడుతోంది. అప్పటిదాకా భగభగా మండేటువంటి అన్ని హృదయాలు కూడా చల్లబడుతున్నాయి అమ్మవారి కరుణ మన మీద ప్రవహించేసరికి. ఇదే కాకుండా ఈశ్వరుడు చూస్తున్నాడు ఆ చిరునవ్వుని. ఆయన హృదయం చాలా ఆనందంతో నాట్యం చేస్తోందిట. శివుడు హృదయం నాట్యం చేస్తోంది, అలాగే వర్షం వలన ఆ నెమలి కూడా ఆనందంతో నాట్యం చేస్తోంది అని ఇక్కడ మనకి రెండు రకాలుగా అర్థం చెప్తున్నారు.